ఈ నిర్ణయం తీసుకోవాలని మిమ్మల్ని 280 రైతులు అర్థిస్తున్నా. చచ్చిపోయారండి. ఇప్పుడు మీరు ఈ ఈ స్మారక సోపం తర్వాత సంగతి 280 మంది రైతులు చచ్చిపోయారు అప్పట్లో ఈ గొడవల్లోనో ఇట్లా గుండె ఆగిపోయో ఏదో రకంగా ఈ బాధలతోనో బయట కూర్చొని ఇప్పుడు అది తర్వాత సంగతి. అసలు ఉండాళ్ళకి న్యాయం ఎక్కడ జరుగుతుందండి? అది కదా బాధ ఇప్పుడు రైతులది. అది ఉండాళ్ళకి తీరుద్దాం, న్యాయం జరపమంటే అది తీరుద్దాం. ఇప్పటికైనా రైతులు Yes. వాళ్ళకి ఇచ్చేటప్పుడు బాగా కనపడ్డారండి. మేము అందరం ఇచ్చేటప్పుడు ఓడమల్లమే చక్కగా గ్రామ సభలు పెట్టారు, కమిటీలు పెట్టారు, మా అందరినీ రమ్మన్నారు. గతంలో చంద్రబాబు గారు మీరు చెప్పారు 18, 19 6,000 కోట్లు పెట్టుబడి వస్తే ఆయన సంవత్సరంలో ఫినిష్ చేశాడు. అది ఆయన అప్పుడు ఉన్నప్పుడు సంవత్సరంలోనే కట్టేశాడు. నెలకి 450 కోట్లు పెట్టుబడితో కట్టేశాడు అదంతా. ఇవాళ మరి 68,000 కోట్లు పెట్టుబడి వచ్చింది అంటున్నారు. మరి నెలకి ఏ రకంగా చేస్తే పనులు అవుతాయి? వీళ్ళకి 28కి అవుతాయి అని చెప్పారు. మొన్న మోడీ గారు వచ్చిన రోజు, అమరావతి వచ్చిన రోజు 28 కల్లా చేస్తా ఉన్నారు. 29 ఎలక్షన్కి వెళ్ళాలి. మరి ఇదంతా జరిగే పనేనా అండి? అందుకని అధికారులైనా వీళ్ళైనా నారాయణ గారైనా మంత్రి గారైనా అండి, వీళ్ళకి అసలు వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారండి. ఖచ్చితంగా దీనికి ఒక మనిషి ఉండాలి అమరావతికి. ఉంటేనే ఈ పనులు అవుతాయి. ఎందుకంటే అమరావతి చూసినా మీరు వాళ్ళ పక్క దానికి కూడా వెళ్ళాలనుకుంటున్నారు పూలింగ్ కి. ఇవన్నీ ఇట్లా ఉంటే ఎట్లా? కాబట్టి ఈ పనులు పూర్తి చేసుకొని వెళ్ళండి. మీకు కావాలంటే భూమి కోసం, అంతేగాని ఇక్కడ పనులు ఇట్లాగే పెట్టి ఫాస్ట్ గా మేము చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నారు? వాన పడుతుంది, వాన పడితే పనులు జరగట్లేదు. ఆ వానలు తీసేసినా ఇది తీసేసినా వీళ్ళు ఎంత పనులు చేస్తారండి? ఎప్పటికైనా సరే బాబు గారికి ఇవన్నీ తెలుసో తెలీదో మాకు తెలియదండి. మాకైతే చంద్రబాబు గారు ఒక విజనరీ లీడర్ అని ఆయన్ను చూసే భూమి ఇచ్చాం, కానీ అసలు వీళ్ళందరూ మాకు తెలియదు. బాబు గారిని చూసే మేము భూమి ఇచ్చాము. ఎప్పటికైనా ఆయన అక్కడ అంత బాగా డెవలప్ చేశారు హైదరాబాద్ అనేదంటే. కాకపోతే హైదరాబాద్ డెవలప్ చేశారు, ఇక్కడ ఆయన చెయ్యాలని కాంక్ష, చెయ్యాలని అమరావతి అమరావతి అని ఆయన పద్దాక అంటారు. ఈ అమరావతిలో కూడా ఇంకా ఇక్కడ ఉండాలండి లీడర్స్ కానీ కమిటీలు. రైతు కమిటీ ఇందాక మా శ్యామ్ కిషోర్ గారు చెప్పినట్టు రైతు కమిటీలు వేస్తామని వేయలేదు. అదొక మైనస్ అండి. వాళ్ళ రైతులకి మైనస్ అదే రైతు కమిటీ ఉంటే అక్కడ ఏది జరిగినా టక్కున వీళ్ళు సమాధానం చెబుతారు. టక్కున ఆ రైతును పిలిపించి దానికి పరిష్కారం ఏదైనా దాని దిశగా పోతారు. మీకు ఈ పెండింగ్ పనులు ఉండవు. ఇప్పుడు మీరు ఎన్ని పెండింగ్ పనులు పెట్టుకున్నారు అక్కడ? నేను అన్ని చేసేసా ఇన్ని చేశానంటారు నారాయణ గారు. ఆయన పనులు ఆయన చేసుకోవటమే సరిపోతుందండి. తెలియదేముంది మనకి నారాయణ మంత్రి గారికి. రైతులు వరలక్ష్మి గారు, మీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కూడా ఏదో ఒక కమిటీ ప్రకటించినట్టున్నారు, వీళ్ళందరినీ కూడా అథారిటీ ఆయన గాని పెట్టి రైతుల సమస్యలు సత్వరమే పరిష్కారం చేస్తేనే అవుతాయండి. లేకపోతే ఈ పనులు అవ్వవు. ఇట్టాగే కూర్చుంటే నెలకి 2,500 కోట్లు పనులు చేయాలి వాళ్ళ రాజధానిలో. చేపిస్తాడా ఇవన్నీ? నారాయణ గారు చేపిస్తారా ఇవన్నీ? కాబట్టి మేము ఒక్కటిగా కోరుకుంటున్నాం, నారాయణ గారికి కానీ ఇంకొకళ్ళకి కానీ చెప్పి మేము ఇప్పటికైనా బాబు గారు నెలకొకసారి సరే అమరావతి మీద స్పెండ్ చేయాలి. టైం ఖచ్చితంగా చేయాలి. ఆయన నెలకు ఒక్కసారి అయినా అమరావతి ఏంటి ఎట్లా ఉందనేది చేయాలి. ఎందుకంటే 2018 పనులు అంత ఫాస్ట్ గా ఇప్పుడైతే పనులు అసలు జరగట్లేదండి. స్పెండ్ చేసి ఏం జరుగుతుందనేది చూడాలి. డెవలప్ అయితే దాని అంతటికి అదే అయ్యి వస్తాయి. మీరు కాంట్రాక్టులు ఎవరికి ఇచ్చారు? ఇవి కూడా రైతులు అడగట్లేదు కండి, అవి కూడా పట్టించుకోవట్లా. మా భూములు మాకు ఎట్లా అయితే మీరు సిఆర్డిఏ చట్టంలో ఉందో ఆ చట్టాన్ని మా భూములు మాకు ఆ రకంగా ఇవ్వమనే రైతులు కోరుకుంటున్నారు. మీరు ఏ కాంట్రాక్టులకి ఇచ్చినా ఏ రైతు దాని గురించి అసలు పట్టించుకోండి. ఇప్పుడు చదువుతున్నాను ఈ కూటమిలో వాళ్ళు వీళ్ళు తప్పితే వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు తప్పితే జేఏసీ వాళ్ళు అవగాహన ఉంటుంది. అంతేగాని మిగిలిన రైతులకి ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో కూడా తెలియదండి. ఇళ్లలో జరిగిపోతున్నాయిలే, మన పొలం రిజిస్టర్ చేసుకుంటే చాలు, మనకి మంచిగా సిఆర్డిఏలో ఈ గొడవ లేకుండా వస్తే చాలని ప్రతి వాళ్ళు అనుకుంటున్నాం. కూడా రైతులు ఇందాక మా సత్యం గారు చెప్పినట్టు ఆ రైతు ఏదో తీసుకొని 24 సెంట్లు పరిష్కారం చేయలేదంటే మరి అట్లాంటివి ఎవరు చేస్తారండి? అట్లాంటివి మీరు చేయాలి కదా దగ్గరుండి. అట్లాంటివి కూడా చేయకుండా కూర్చొని చూద్దాంలే చేద్దాంలే అని అయ్యి చచ్చిపోతే కొడుకు తిరగటం. ఇప్పుడు మా పనులు కూడా అంతే. ఇవన్నీ ఎట్టు పెట్టుకుంటాం, మా పిల్లలకి తెలియదు ఇవన్నీ అసలు ఏదో కూడా. ఈ పెండింగ్ లో ఉండాలి, చదువుతా హఠాత్తుగా ఏదైనా జరిగిన పిల్లలకి తెలియదు. ఎవరు చుట్టూ తిరగాలి, ఎవరు చేయాలి, అసలు ఇచ్చిన ఆయన ఏడంటాడు, ఇవన్నీ మనకి తెలియదా అండి? ఇప్పుడు బ్యాంకుకి వెళ్తేనే ఏదన్నా ఉంటేనే ఆ సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ దా అంటారు. ఇంట్లో వాళ్ళు ఎవరన్నా పోతే మీ నాన్న డబ్బులు ఆయన లేడు, ఆయన లేక నువ్వెందుకు వచ్చి అద్దే ఇద్దే అంటారు. అట్లాగే ఎక్కడికి పోయినా ఇదే గనక వీళ్ళు సత్వరం ఈ పనులు చెయ్యాలండి. రైతులైతే తిరిగే ఓపిక లేదు, ఈసారి చేసే ఓపిక అంతకన్నా లేదు. ఒకటే మాట అండి మాది. వరలక్ష్మి గారు, అలాగే సత్యనారాయణ గారు,
మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి, అమరావతి అట్లాగే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలని కోరుకున్న వాళ్ళలో మేమందరం ముందే ఉందాం. ఓకే వరలక్ష్మి గారు, ఎత్తి చూపకపోతే నష్టపోయేది రైతులేనండి. ఈ ఎత్తి చూపకపోతే పోతే పోయారనుకుని మేము నోరు మూసుకొని కథ మాట్లాడే వాళ్ళంగా నోరు మూసుకుంటే నష్టపోయేది వాళ్ళ రైతులే. మళ్ళీ రైతులు అప్పుడు ఏడ్చుకుంటా మొత్తుకుంటే లాభం లేదు. ఇంకా 3 సంవత్సరాలు గడువు ఉంది కనుక ఇప్పటికైనా ఈ లోపాలన్నీ సరిదిద్దుకొని ముందుకు పోయి మరి అమరావతిని అభివృద్ధి పదం వైపు నడిపించాలని చెప్పేసి మరి ఆ మంత్రి గారు అయితే ఆ పని చేస్తాడు. కమిషనర్ గారికి అయితే చేతులు ఎత్తి మరీ దండం పెడుతున్నామండి కమిషనర్ గారికి. ఎందుకంటే పట్టించుకోడు. ఎవరన్నా వస్తే ఆయనకు అనుకూలమైన వాళ్ళకి వచ్చే నుండాంట్లో అయితే గంట మాట్లాడతాడు. రైతులు పోతే కాళ్ళు ఊపుకుంటా ఫోనులు చూసుకుంటా, మా ఆఫీసర్లు అందరూ అంతే ఉంటారు. రైతు పై నుంచుంటే కాళ్ళు ఊపుకుంటా ఫోనులు చూసుకుంటా అనుకుంటా మాట్లాడే వ్యవహారంలో ఉంటారు. అప్పుడు ఈ రైతుకి ఎట్లా ఉంటుందండి? ఇదేంది ఉండదంతా వీళ్ళకి ఇచ్చి ఏళ్ళు ఎదురు గిట్ట పడిగాపులు పడతాం. మన పొలం మనకుంటే మనమే రాజు మనమే మంత్రి అనుకుంటాడు ఏ రైతు అయినా. నా పొలం నాకుంటే నేను అంతే అనుకుంటాను. ఎస్ వరలక్ష్మి గారు, మీరు ఒక్కసారి ఆగండి. ఎస్ వరలక్ష్మి గారు, మరొకటి, అధికారుల దగ్గరికి వెళ్ళి రైతులు వెళ్ళి ఏదైనా వాళ్ళ ఇబ్బందులని ఒక అప్లికేషన్, ఒక విజ్ఞాపన ఇస్తున్నప్పుడు వాళ్ళ వ్యవహారం కూడా రైతులందరూ మూకుమ్మడిగా వెళ్ళి ఇవ్వటం, వాళ్ళు కూర్చోవడం, వాళ్ళు ఏదో ప్రభుత్వ పథకాలు మీకు ఇస్తున్నట్టు, మీరు అడుగుతున్నట్టు, ఇదే వాతావరణం కనపడుతుంది. సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు వాళ్ళదేదో ఉచితంగా మాకు ఇచ్చినట్టు తప్పితే మేముగా వాళ్ళకి భూములు ఇస్తే రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చే పరిస్థితి అయితే లేదండి. ఇప్పుడు ఇందాక నిన్న మేము ఆరోపణ చేసినట్టుగా నారాయణ గారు నిన్న ఒక ప్రకటన ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఆ ప్రకటన సారాంశం ఏంటంటే ఏ అధికారి కూడా హేళనగా మాట్లాడతలేదు, అంతా సాఫీగా ఉందని రైతు గల్లేనే వేసాడు. ఇప్పుడు ఉదాహరణకి వారు గత ప్రభుత్వంలో కూడా వీరే మంత్రిగా ఉన్న టైంలో కూడా నెక్కల్లు డిప్యూటీ కలెక్టర్ మాధురి గారని నాగార్జున సాగర్నే అమ్ముకుందండి. నెక్కల్లు గ్రామ పరిధిలోకి వచ్చేది 3 ఎకరాలు. ఆమె సస్పెండ్ అయింది. అట్లానే గ్లోరియా మేడం అని నేలపాడు ఎస్ఐన్ కేసులో సస్పెండ్ అయింది. సరే, అట్లాగనే తుళ్ళూరు ఎంఆర్ఓ గారు జైల్లోనే పడ్డాడు ఏకంగా అన్నే సుధీర్ బాబు గారని. వీరిని ఎందుకు చెప్పినట్టే ఈ విషయాలు కూడా ఉదాహరణగా వీరు అధికారులని అత్యంత గుడ్డిగా నమ్ముతుంటారు. మేము చెప్పేది 100లో చెబితే ఒక్కడు కూడా విశ్వసించే పరిస్థితి లేరు. అధికారుల వైపే వీళ్ళు నారాయణ గారు ఎక్కువగా మొగ్గు చూపి మాట్లాడే పరిస్థితులు ఏర్పడ్డాయండి. ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు ఆయన చెప్తున్నాడు ఏమని, ఇప్పుడు సిఆర్డీఏలో ఎవరు కూడా హేళనగా మాట్లాడలేదండి. ఇందాక మీకు చెప్పాం కదా సార్, హేళన కాదండి అది. అట్లా హేళనగా మాట్లాడతాం, లేకపోతే డిక్షనరీలు తిరిగేసుకోమంటాం. ఆ మాట అంటే నేనే 65 సంవత్సరాల వయసులో డిక్షనరీలు మేమేం తిరిగేస్తాం మేడం అంటే, అందుకనే మీరు ఆధారి ఉన్నారు, నేను అందుకని ఈ దగ్గర కూర్చొని సమాధానం చెప్తున్నాను అన్నారండి. అంతకుమించి హేళన ఏం కావాలండి? ఇదే మాట నిన్న కమిషనర్ గారికి, అసిస్టెంట్ కమిషనర్ గారికి ఇద్దరికి కూడా మేము మా జేసీ సమక్షంలో కూడా చెప్పామండి. అందుకనే మా శాంకిషోర్ గారు చెప్పారు, ముందు మీ అధికారులకు ట్రైనింగ్ ఇచ్చే పద్ధతి నేర్పండి, మాకు ఎట్లా మాట్లాడాలనేది కూడా. మేమేమైనా తప్పు మాట్లాడితే నిజమే. ఇంకొక ఉదాహరణ కూడా చెప్తున్నా సార్, మా ఊరు తుళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఒకటి ఉందండి. దానికి జొన్నలగడ్డ రవి అని ఆయన అధ్యక్షులండి. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ భూమి ఇచ్చిన వాళ్ళు ఒక రైతుకి చిన్న ప్రాబ్లం ఉందండి. వాళ్ళు అప్పీల్ చేసుకున్నారు సిఆర్డీఏలో, ఏమంటే ఇది మాకు ప్లాట్ కొట్టాలి మాదని. వారు ఎప్పుడో ఇచ్చారు, అదేమన్నా ఉంటే పరిశీలించాలి. ఈ జొన్నలగడ్డ కిరణ్ అనే జొన్నలగడ్డ రవి అనే ప్రెసిడెంట్ని పిలిచి దానికి సంబంధించిన బుక్కులు ఎత్తురామని తుళ్ళూరు డీసీఓ, తుళ్ళూరు అప్పుడు సిఆర్డీ తహసీల్దార్ గారు ఇద్దరు కలిసి ఆ పుస్తకాలు తీసుకొని వాటిని చించి ఆ అక్షరాలు అంకెలు అవుపడకుండా ట్యాంపరింగ్ చేసి దాని మీద గమ్మేసి అడిగారండి. ఈయన పోయి ఇచ్చేటప్పుడు ఇదేందండి చించిచ్చారు, అసలు ఏం ఒప్పడతలేదు, మీరు రాయండి చదువుతో అంటే రాసి పుస్తకాలు తీసి ఇస్త్రీ కొట్టేశారండి గేట్కి వెళ్ళి తీసుకోమని. ఆయన ఆ పాట కొంచెం గొడవ చేస్తే ఎమ్మటే పోలీస్ స్టేషన్ పిలిచి సిఐని పిలిపించారండి. అదృష్టం కొద్ది ఏంటంటే ఆ సిఐ గారు ఇంత అంజీ గారు అని ఇక్కడ మాకు పనిచేశారు, మేమందరం ఏందో ఆయనకు పరిస్థితి తెలుసు, ఉద్యమాలప్పుడు కూడా తెలుసు, రవి గారు మీరా సరే రండి వెళ్ళేవాళ్ళు అన్నారు. అదే సిఐ గారికి ఆ పరిచయాలు లేకపోతే ఈ మా అధ్యక్షుడిని తీసుకెళ్ళి లోన్ కూర్చోబెట్టేవాళ్ళు కదండి. ఆయన 5,000 ఎకరాలకు అధ్యక్షుడు అండి. ఇప్పుడు అసలు ఏది ఏమైనా ఆ బుక్స్ అట్లా ఇసిరి కొట్టి తర్వాత పోలీసులు పిలిపించాల్సిన అవసరం ఉందండి. అంటే మమ్మల్ని ఏదో ఒక విధంగా భయభ్రాంతులు సృష్టించి వాళ్ళు అడిగిన నెరవేరిన పనికి అక్రమ మార్గాల్లో పని చేసుకోవడానికి సిద్ధపడ్డారు మానసికంగా. ఇన్ని చెబుతుంటే నారాయణ గారికి సేమ్ కుట్టినట్టు కూడా లేదు. అధికారులు 100%
ధర్మరాజు తమ్ముళ్ళలాగానో ధర్మరాజు చెల్లెళ్ళు అక్కలాగానో ఫీల్ అవుతున్నారు తప్పితే వారికి అంటూ నేను చూస్తాననే మాట రాకుండా నిన్న కూడా వారికి ఒత్తాసుగా ఎవరు మాట్లాడరని చెబుతున్నారండి. అత్యంత ఘోరమైన అవమానం అండి ఇది. మాకు డిక్షనరీలు తిరగేసుకోవడం ఒకటి, మా పేరు కూడా చెబుతున్నాండి, తుళ్ళూరు లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్షుడు ఆయన 100% తెలుగుదేశం. ఒక విషయం ఇక్కడ కేంద్ర మంత్రి కూడా ఒక వివరణ ఇచ్చాడు అమరావతికి సంబంధించి. శ్యామ్ కిషోర్ గారు మీరు కూడా కొంత సమాచారాన్ని అప్డేట్ చేశారు, బట్ మళ్ళీ మీకు నేను వినిపిస్తా. వారి పట్టుదలని పోరాట పటిమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా నారాయణ గారు కానీ అందరూ గుర్తుపెట్టుకుంటారు. ఈ 33,000 మంది 4,000 ఎకరాలు 30,000 మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత అన్నీ ఒక్కసారిగా అన్నీ కూడా జరగవు. దీనికి తోడు మధ్యలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ మారటం, వాళ్ళు కొత్త రకాల జీవోలు దీన్ని అడ్డుకోవడంలో తీసుకొచ్చినటువంటి కాంప్లికేషన్స్, వీటన్నిటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 34,900 ఎకరాలు ల్యాండ్ ఉంటే దాంట్లో 34,192 ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం. ఓన్లీ పెండింగ్ ఉన్నది 700 ఎకరాలు. అంటే ఓన్లీ 700 ఎకరాలు అంటే చూడండి 34,000లో ఎంత పర్సెంట్, మినిమల్ ఎక్స్టెంట్. ఇందులో 5-6 రకాల కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయాం అనేది. ఒకటి, లేఅవుట్ యూటిలైజేషన్ ఉండవల్లిలో ఫైనలైజేషన్ అవ్వకపోవడం వల్ల 300 ఎకరాలు, లంక గ్రామాల్లో ఇష్యూస్ 166 ఎకరాలు, కోర్టు లిటిగేషన్స్ అంటే ఫ్యామిలీ తగాదాలు కానీ రకరకాల కారణాలతో ఒక 80 ఎకరాలు, అసైన్డ్ ల్యాండ్స్ అంటే పేదలకు పట్టాలు ఇస్తే అది వాళ్ళు అమ్ముకున్నాయి దాదాపుగా 37 ఎకరాలు. ఇలా ఇంకా కొన్ని 80 ఎకరాల వరకు జరుగుతుంది. అంటే 700 ఎకరాలు మాత్రమే మనం అలాట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఈ 700 ఎకరాలు ఏ విధంగా సాల్వ్ చేస్తే పూర్తిగా దీనికి ఎండ్కి వస్తుంది అనే విషయం మీద 1 by 1 ఇష్యూస్ తీసుకుంటా వచ్చాం ఇక్కడికి. ఇందులో ఫస్ట్ ఒక ఇష్యూ వచ్చేటప్పటికి జరీబు ల్యాండ్. కొంతమంది ఏం చెప్తున్నారు, మాది జరీబు, మాకు ఎక్కువ ఫైన్. సరే, మంత్రి గారు ఏదో సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. శ్యామ్ కిషోర్ గారు, మంత్రి గారు చెప్తున్నారు చాలా తేలిగ్గా 34,192 ఎకరాల సమస్య పరిష్కరించేశారట, కేవలం 700 ఎకరాల సమస్య ఉందట. అది న్యాయ సంబంధమైంది అనుకుందాం, ఫైన్. 34,192 ఎకరాలు మొత్తం సమస్య పరిష్కరించిన తర్వాత అసలు మీకు సమస్య ఏముంది? అసలు మీకు బాధ ఎందుకు? మీరు ప్రెస్ మీట్లు పెట్టడం ఎందుకు? ఏదో సమస్య ఉన్నట్టుగా చిత్రీకరించడం ఎందుకు? మంత్రి మాట వింటున్నప్పుడు అసలు సమస్య లేదు పరిష్కరించామన్నారు, ఏం చెప్దాం? ఇప్పుడు ఒకటి ఏంటంటే అండి, ప్రభుత్వం వైపు నుంచి వచ్చేటప్పుడు అంకెలు చెప్తా ఉంటారండి సహజంగా. అంటే 33,790 ఎకరాలు అనేది చిన్న విషయం అండి. మా దృష్టిలో ప్రతి రైతుకి సమస్య కదా, ప్రతి రైతు సమస్య పరిష్కారం కావాలని కదా మేము కోరుకునేది. వారికేమో 33,900లో మిగతా అయిపోయింది అనొచ్చు, కానీ 790 ఎకరాలు కూడా ఒక సమస్య. అట్లానే జరీబుల్ది కూడా చెప్పారు, జరీబుల్ది కూడా నేను చూసాను. దట్ ఈజ్ ఓకే. నా పాయింట్ ఒకటే, మంత్రి అన్నాడు 34,192 ఎకరాల సమస్యలు అసలు మొత్తం పరిష్కరించేశాం, అయిపోయింది. కేవలం 700 ఎకరాల్లో ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటి మూలాన ఆ 700 ఎకరాల పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఇది ఎలా ఉంది? మంత్రి గారు బాధ్యతగా ఉన్నారట, అధికారులు బ్రహ్మాండంగా పనిచేశారట, ఇదే కదా ఆయన చెప్తుంది. దాని అర్థం అదే కదా. అసలు మీకు సమస్య ఏముంది? ఇప్పుడు అవ్వాల్సిన వాళ్ళది లెక్క, ఒక్క రైతుకు కూడా మిగలకూడదు అనేది కదా మా జేఏసీ తరఫున మేము కోరుకునేది. అట్లానే జరీబుల విషయం కూడా మీకు చెబుతున్నాను. నేను కమిషనర్ గారు 100 ఎకరాలు 125 ఎకరాలు ఉందంటే ఇంకా కొత్త వాళ్ళు పెడుతున్నారండి అన్నాడు. అంటే ఏంటండి అది పోటీ? కొత్త వాళ్ళు ఎట్లా పెడతారు? అప్పుడు పూలింగ్లోకి చేస్తే 2016-17లో అబ్జెక్షన్ పెట్టుకోవాలి నాకు జరీబు అండి అని. అప్పుడు పెట్టకుండా ఇప్పుడు 2025లో ఎట్లా పెడతాడండి ఆయన? అంటే అది హాస్యాస్పదంగా ఉంటుందండి. అట్లొద్దు, మేమందరం కూడా పాత వాళ్ళకే ఇవ్వండి, న్యాయమైన వాళ్ళకి, న్యాయం కాని వాళ్ళకి ఇవ్వమాకండి అనేది. సరే, ఇప్పుడు ప్రస్తుతం చెప్పారు కానీ మా వైపు నుంచి ఏంటంటే ఒకసారి పరిశీలించి వాళ్ళ యొక్క ఏ రకమైన దృక్పథంతో ముందుకెళ్తున్నారు,
వాస్తవంగా ఇవన్నీ కూడా పరిష్కారం చేద్దామనే లక్ష్యంతో ఉన్నారా? దీంట్లో ముఖ్యమంత్రి గారు పైనుండి కూడా ఏమైనా సూచన వస్తుందా? ఇవన్నీ కూడా చూసిన తర్వాత మరలా ఏ రకమైన ఇది చేయాలనేది మేము ఖచ్చితంగా మళ్ళీ నిర్ణయించుకుంటాం. ఓకే శ్యామ్ కిషోర్ గారు, వరలక్ష్మి గారు. ఓకే శ్యామ్ కిషోర్ గారు, వరలక్ష్మి గారు, ఎస్ మంత్రి మాటే మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా. 34,192 ఎకరాల సమస్య లేదు, అసలు దాన్ని పరిష్కరించేసాం, 700దే సమస్య ఉన్నది. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అవునండి, మాకే ఇబ్బంది లేదు. మాకు పని లేక గత 5 ఏళ్ళు రోడ్డు ఎక్కాము. ఇప్పుడు ఆ కంటిన్యూ చెయ్యాలని మళ్ళీ రోడ్డు ఎక్కుతున్నాం. అట్నే ఉన్నాయి ఆయన మాటలు. మాకేం పని లేకుండా లేదండి, ఇసుకిపోయాం 5 ఏళ్ళు. ఇప్పుడు ఆయన చెబితే మాత్రం అయిద్దండి. చంద్రబాబు గారు పూర్తిగా నారాయణ గారిని నమ్మి రాష్ట్రం అమరావతి అంతా అప్పచెప్పారు. ఏం చేస్తారో చేయండి అని ఆయన పనులు, ఆయన పెట్టుబడులు ఆకర్షించాలని వెళ్తున్నారు. ఈయన చూస్తేనేంటయ్యా అంటే, మేము కమిషనర్ గారు మంచివాడే, రైతులు అట్ట అంటున్నారు, నన్ను సోషల్ మీడియాలో ఇట్ట అంటున్నారని రైతుల మీదే అబాండాలు వేస్తున్నాడు మంత్రి గారు. పనిచేస్తే అసలు మాకు ఇట అవసరం, మీతో ఇప్పుడు మాట్లాడాల్సిన పని లేదు కండి. ఉద్యమంలో మాట్లాడేం అయిపోయింది, మేము టీవీలో పెద్దగా మాట్లాడాల్సిన పని ఉండదు అనుకున్నాం. కానీ మళ్ళీ ఇప్పుడు సంవత్సరం 8 నెలలు అవుతుంది, అయిన తర్వాత మాట్లాడాల్సిన పని ఏందండి? ఇప్పుడు ఆ 100 ఎకరాల్లో ఆ ఎకరం రైతుకే బాధ కలిగింది. ఏంటి దాని పరిస్థితి? ఇప్పుడు ఆయన చెప్పాడు తక్కువ ఎకరాలు ఏమంటే మంత్రి గారు బాగా చేస్తున్నాడని. ఆ ఎకరాలకి 100 ఎకరాల్లోనే బాధ కలిగింది. ఏం చేస్తారు వాళ్ళందరూ? కాబట్టి వీళ్ళందరూ కూడా చెప్పే మాటలండి, మంత్రి గారు చెప్పే మాటలు. కానీ ఎంపీ గారు వచ్చి ఆయన అతి గౌరవ తీసుకొని మాట్లాడినందుకు మాకు సంతోషంగానే ఉంది. కానీ ఇంకా పరిష్కరించాల్సినవి చాలా ఉంటుంది. ఎందుకంటే రైతులు కంగారు పడతారు, రైతులను ఇట్లా ఓదార్చాలి. మేము గొడవ చేస్తున్నాను 1 వారం నుంచి, మరి అట్టుండయండి. ఇప్పుడు నిన్న ఒక అమ్మాయి శ్వేత అని ఉంది, వాళ్ళ పొలం ఇలేదంటే ఆ అమ్మాయి తీసుకెళ్లి డాక్టర్ చదువుతుంది. నేను కాగితాలు బ్యాంకీలో పెట్టాలి, మా కాగితాలు రిజిస్ట్రేషన్ కాగితాలు లేవు, వేరే ఎల్పీలో పెట్టారు అంటుంది రాత్రి. ఏం దానికి పరిష్కారం ఏంటండి? నేను పెట్టుకొని డాక్టర్ చదవాలి, నాకు లోన్, ఎడ్యుకేషన్ లోన్ తెచ్చుకోవాలంటుంది. మరి ఏంటి అట్టంటారు ఆ పరిష్కారం? దానికి ఏం చెబుతారు వీళ్ళు? మేము చేసామంటే అట్లాంటివి చాలా ఉండయి. ఆ అమ్మాయి ఒక్కటే బయటకు వచ్చింది అనుకోండి, అట్లాంటివి చాలా ఉండే. ఆ అమ్మాయికి చెబుతుంది నేను వచ్చి, ఇట్లాంటివన్నీ కథలండి వాళ్ళు చెబుతారు. మేము చెప్పేది రైతులు మా పక్కన ఉంటున్నారు కాబట్టి వాళ్ళు చెప్పేది మేము చెబుతామండి. వాళ్ళేమో రైతులు మేము మాట్లాడేది ఏదో 2-3 విని వాళ్ళు చెబుతారు, అంతే తేడా. రైతులను అందరిని పిలిచి జేఏసీ మీటింగులు పెట్టండి నెల, లేకపోతే ఒక కమిటీ వేసి మీరు ఈ రోజు ఈ ఊరు తీసుకురండి, ఈ ఒక ఊరు ఇవాళ తీసుకురండి, ఇంకో ఊరు ఇంకో రోజు తీసుకురండి, సమస్యలు మా ముందుకి మేము పరిష్కారం దిశగా చేస్తామని మళ్ళీ ఇంకో నెలలో ఏం చేశారో చెప్పమనండి. ఇప్పుడు గ్రీవెన్స్ కి వెళ్తే అక్కడ ఒక్క పని జరగలా. ఇప్పుడు సత్యం గారు అన్నట్టు గ్రీవెన్స్ కు మూకుమ్మడిగానే పోతున్నారు జనం లైనుల్లో నుంచొని. ఏది మరి ఏది చేసినా అండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ ఏదైనా సరే పెద్ద పని ఏదైనా జరగాలి అంటే ఇప్పుడు కాగితాలు రావాలంటే ఎంతో కొంత ఇవ్వాల్సిందే. ఇప్పుడు మేము ఆ రోజు భూములు ఇచ్చేటప్పుడు మేమేం జిరాక్సులు తీసుకోకుండా ఒరిజినల్స్ అన్ని వాళ్ళకి ఇచ్చామండి. ఇవాళ అదేదన్నా కావాలనిపోతే దానికి 2 ఏళ్ళు ఇస్తారా 3 ఏళ్ళు ఇస్తారా? ఇట్లాంటివన్నీ ఎవరు చెప్పుకుంటారండి రైతులు? ఇట్లాంటివన్నీ ఎవరు? మాకేం కౌలు తప్ప ఆదాయం లేదు. చిన్న రైతులు అందరం ఎంత ఇబ్బంది పడుతున్నాము ఇవన్నీ తెలుస్తున్నాయండి వాళ్ళకి. ఈ పూలింగ్ కల్పించే క్రమంలో ఏయో చెప్పాలి. నారాయణ గారితో కాదండి. వరలక్ష్మి గారు, ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మీరు లేవనెత్తారు. ఇవాళ మీకు రిజిస్టర్ చేసినటువంటిది ఏదైతే ఉన్నదో ఆ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళి బ్యాంకులు పిల్లల చదువు కోసమో ఆరోగ్య అవసరాల కోసమో లోన్ తెచ్చుకునేటటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు ఇస్తున్నారండి, అదే వాళ్ళు ఇవ్వట్లేదు కాగితాలు. ఇప్పుడు ఆ లోన్ ఇస్తామంటున్నారు, అవి తీసేయాలి పెడతానికి. ఇదే దేవుడు వరం ఇచ్చిన పూజారి ఈడు అన్నట్టు ఉంది మా పని. మరి దేవుడు వరం ఇచ్చిన పూజారి ఈటల్లా ఇక్కడ ఈటల్లా కాగితాలు ఎలియాలో పడిందంట, కొట్టండి అండి, నాకు ఆ కాగితాలు కావాలి, రిజిస్ట్రేషన్ చేసి నేను బ్యాంకులో పెట్టి ఎడ్యుకేషన్ లోన్ తెచ్చుకోవాలంటే ఎంతవరకు లేదంట. అది ఎప్పుడు 10 సంవత్సరాల నాటి మాట. ఏంటి పనులు? మళ్ళీ మేము అంటేనేమో అన్నారంటారు, ఎవరిని అనకూడదు అంటే అనుకోండి, నోరు మూసుకొని ఏడ కూర్చుంటామండి? కూర్చొని మేము భూములన్నీ ఇచ్చి మరి మాకు మేము చచ్చిపోవాలి. ఇకేమనకుండా ప్రభుత్వాన్ని ఏమి అనకూడదు. మాకు కొన్నంత అభిమానం ఉందండి బాబు గారంటే. ఆయనే రావాలి, డెవలప్ చేయాలి, విజనరీ నాయకుడు అని అది ఎప్పుడు ఉంటది అభిమానం. కాకపోతే ఈ మాత్రం హెచ్చరికలు కూడా లేకపోతే నారాయణ అనే మంత్రి చెప్తే ఎటు వినే దశ లేదు, అలాగే అధికారులను నమ్మే పరిస్థితి లేదు.
ఎంపీని పంపించి కొంచెం సమన్వయం చేస్తే బాగుండు అన్నటువంటి నిర్ణయం మేరకే ఆయన పెమ్మసాని వచ్చి మాట్లాడారేమో అన్నటువంటి ఆలోచన కూడా కలుగుతుంది నాకు కూడా, ఇంక్లూడింగ్ మీ. అలాగే సత్యనారాయణ గారు ఉన్నారా? ఉన్నా సార్. సత్యనారాయణ గారు, చివరిగా ఒకే ఒక విషయం, మనకి డెవలప్డ్ ప్లాట్ ఏదైతే రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలో అవి ఇస్తే కొంత ధైర్యం, కొంత నమ్మకం, అలాగే సమస్య పరిష్కారం, అంతే కదా? అవునండి. అది ఎప్పటికీ కుదురుతుంది అని అంటే, ఇదిగో ఈ సీడ్ రోడ్స్ అన్నీ పూర్తి కావాలి, అలాగే నగర నిర్మాణం జరగాలి అన్నటువంటి నిబంధనల్లో అసలు నగర నిర్మాణం 3 ఏళ్లలో అవుతుంది అన్నటువంటి నమ్మకం టెక్నికల్గా, అలాగే దానికి సంబంధించిన ఇంజనీర్లకు కూడా నమ్మకం లేదు. కారణం ఏంటంటే, గతంలో మనం చూసాం, అద్భుతంగా పనులు జరుగుతున్నప్పుడు వేలాది కార్మికులు అక్కడ పనిచేశారు. డే అండ్ నైట్ 24 గంటలు పనిచేస్తుంటే ఆ ప్రాంతం అంతా ఒక గొప్ప కలలాగా అనిపించింది అలా. కానీ ఇవాళ అదే 500 కోట్లు నెలకి ఖర్చు పెట్టారు. అలాగే 2500 మందిని ఇవాళ మనము కొంతమందిని కార్మికుల్ని అక్కడ ఎంగేజ్ చేస్తే కానీ, నియమించుకుంటే కానీ ఈ నగర నిర్మాణం జరగదు అన్నది ఒకటి. అప్పుడేమో 500 కోట్లు ఖర్చు పెడితే పూర్తయింది ఏంటో తెలుస్తోంది. అలాగే నగర నిర్మాణం పూర్తి కావాలనంటే 2500 కోట్లు నెలకి ఖర్చు పెట్టాలి. అంటే అలాంటి నిర్మాణాలు జరగాలి, అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాంటి ఇంజనీర్లు, అలాంటి టెక్నాలజీ అంతా రావాలి. వస్తే కానీ పూర్తి కాదు. నారాయణ ఏమో మేము పూర్తి చేస్తాం అంటాడు. ఆయన వెళ్ళిన తర్వాత మనము నారాయణ నారాయణ అని మనము ఏదో మంత్రజపం చేయాల్సిందే కానీ బాధ్యత తీసుకునేటటువంటి మంత్రిగా ఆయన మనకి కనపడడు, నమ్మకం పెంచడు. మీకుందా నమ్మకం? ఇలా పనులు జరిగితే పూర్తయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఒకటి సార్, మొన్నటిదాకా వర్షాలు ఎక్కువ వచ్చి కొంచెం మందకొడిగా జరిగింది, వాస్తవం అండి. ఇప్పుడు కొంచెం డ్రై స్మెల్ అయింది కాబట్టి కొంచెం వేగం పుంజుకుందండి. అయితే నారాయణ గారి మాటల మీద అయితే మా రైతులు ఎవరు కూడా విశ్వాసం లేదండి. ఫస్ట్ కారణం ఏంటంటే, నారాయణ గారు అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్నప్పుడు అవపడ్డాడు, మళ్ళీ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగానే అవపడ్డాడు. మధ్యలో చాలా స్ట్రగుల్స్ పడ్డాం. అమరావతి టు తిరుపతి యాత్రకు కూడా వాళ్ళు పట్టణం మీదుగా, నెల్లూరు పట్టణం మీదకి వెళ్తున్నా కూడా కనీసం పలకరేయడానికి కానీ సానుభూతి చెప్పడానికి కూడా కనీసం రాలా. బయట వైద్యులు మీలాంటి వాళ్ళు ఎంతో మంది స్వచ్ఛందంగా వచ్చారు, మాకు సహకరించారు. బయట రాజకీయ నాయకులు వచ్చారు, బయట ప్రజలు ఇచ్చారు, మాకు అనేక రకాలైనటువంటి తోడ్పడిచారు. లేకపోతే మా రైతులు ఎదుర్కొంటుంటే మేము అన్యాయం అయిపోతామని ఈ రైతులు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, పక్క రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు మీలాంటి పెద్దలు పెద్ద మనం చేసుకుని ఎంతో మంది న్యాయవాదులు కానివ్వండి, ఎంతో మంది మనకు ఆర్థిక సహాయం చేసేవాడి, వంట వర్పులో ఎంతో మంది సామాగ్రి ఇచ్చిన వాళ్ళు కానివ్వండి, ఆఖరికి తెలంగాణలో సంబంధం లేని మా రేణుక సోదరు గారు కూడా వారి సొంత ఖర్చులతో 2 మాటు మా శిబిరాలకు వచ్చి 2 మాటు వచ్చి మాకు సంఘీభావం తెలియజేసేది. కానీ నారాయణ గారికి తీరకలేదు. కాకపోతే ఇప్పుడు మేమేం చెబుతున్నామంటే, నారాయణ గారు మంత్రిగా, నారాయణ గారికి ఇందాక మా వరలక్ష్మి చెప్పినట్టు వారికి ఆ పోర్టుఫోలియో ఉంచారు. అమరావతి వరకన్నా వేరే వాళ్ళ మంత్రి కేటాయించి కొంచెం విశ్వాసం నింపే ప్రయత్నం చేయమని అనేదే మేము ముఖ్యమంత్రి గారిని అప్పీల్ చేసుకుంటున్నామండి. అప్పీల్ నెరవేరాలని నేను భావిస్తున్నా సత్యనారాయణ గారు. ఇట్స్ ఏ రైట్ డిమాండ్. నేను అన్నట్టుగా మంత్రి అని అంటే ప్రజా సేవకుడు, ప్రజల కోసం నిలబడేవాడు. అలాగే గత ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అమరావతి ప్రాంతం మొత్తం ఆయన గడప గడపకి తిరిగి భూములు ఇచ్చే ప్రయోజనం గురించి నమ్మకం పెంచినటువంటి మంత్రిగా ఆ రోజు ఆయన ఉన్నాడు. ఆ తర్వాత ప్రభుత్వం పోయిన తర్వాత 5 సంవత్సరాల్లో మీ కన్నీళ్లను కనీసం గమనించాల, విలువ ఇవ్వాల. మళ్ళీ ఇవాళ మంత్రిగా వచ్చాడు. నేను అడుగుతున్నది బేసిక్గా ఒక మంత్రికి ఎలాంటి భావాలు ఉండాలి, ఎలాంటి ఆలోచన తీరు ఉండాలి అన్నది ప్రధానం ఇక్కడ. వీళ్ళు వ్యాపారవేత్తలు, అద్భుతంగా డబ్బు సంపాదించమంటే సంపాదిస్తారు. కానీ బాధ్యతగా మంత్రిగా, ఒక ప్రజా ప్రతినిధిగా, ప్రజా సేవకుడిగా నిలబడు అనంటే మాత్రం ఇలాంటి ప్రమాదాలే వస్తాయి. విపరీతమైనటువంటి నమ్మకం నారాయణ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మరో మంత్రి లోకేష్ వీళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకం అది సాధ్యపడే అంశంగా కనపడట్లేదు అని రైతులు చెప్తున్నటువంటి సత్యం, కనపడుతున్నటువంటి హెచ్చరికగా ఉంది మనకి. ఇది అవ్వదు ఈయనతోటి అని. దాన్ని గమనించమంటున్నా.
అలాగే రైతుల పక్షాన అభ్యర్థిస్తూ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే మీరు ఒక్క సమావేశంతో వాళ్ళందరినీ ఒక్క నమ్మకం పెంచగలిగితే వాళ్ళ కన్నీళ్ళకి అర్థం ఉంటుంది, వాళ్ళ బాధకు సమాధానం దొరుకుతుంది, ఈ సమస్యకు పరిష్కారం మీరే చేయగలరు అన్నటువంటిది కూడా సత్యం. కాబట్టి దీన్ని మీరు గమనించాలని ఆశిస్తూ నమస్తే, మీ రాజేంద్ర.